జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని 50 కోట్లతో సమగ్రంగా అభివృద్ధి చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ధర్మపురిలో రానున్న గోదావరి పుష్కరాలకి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ధర్మపురి ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమశాస్త్రం, వేద పండితులు, స్థానికులు, భక్తులు మనోభావాలకు అనుగుణంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కొండా సురేఖ తెలిపారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధర్మపురిలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ అమలుకి అవసరమయ్యే భూసేకరణ కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకోనున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.